దేవుని పేరిట అందరికీ వందనాలు. మరి దేవుడు మనకు దినాన్ని ఇచ్చినందుకు దేవునికి వందనాలు చేర్చుకుంటున్నాను. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు. అదే ఈ దినము దేవుని కృపను బట్టి దేవుడు మరి ఈ విధంగా మీతో వాక్యం పంచుకొని ఆశ కలిగి ఉన్నాను. వాక్యం కాదు కానీ దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క ఉద్దేశాలు మీతో పంచుకొని ఆశపడుతున్నా. ఈరోజు మరి వాగ్దానాలు అనేది మనకు తెలుసు. ప్రతి సంవత్సరం మనం దేవుని నుంచి మరి ప్రార్థించి మరి కొంతమంది అయితే మరి ఉపవాసాలు ఉండి దేవుని కొరకు కనిపెట్టి మరి వాగ్దానం అనేది దేవుని నుంచి పొందుకుంటారు. వాగ్దానాలు మరి తెలుసు మీకు. వాగ్దానాల్లో మరి హెచ్చరికలు అయి ఉండొచ్చు, ఆదరణ వాక్యాలు అయి ఉండొచ్చు, మరి దేవుని యొక్క ఆశీర్వాదాలు వచనాలు అయి ఉండొచ్చు. సో ఏ వాక్యమైనప్పటికీ దేవుడు మీతో మాట్లాడతారు అన్నమాట. సూటిగా దేవుడు మరి ఆ సంవత్సరానికి దేవుడు మీకు కొన్ని వాగ్దానాలు, ఇది నీ జీవితంలో నెరవేర్చబోతున్నానని చెప్పేసి దేవుడు కొన్ని మనకి సూచనలు దేవుడు ఇస్తాడు. అయితే ఇలానే సూచనలు దేవుడు ఇశ్రాయేల్ ప్రజలకు కూడా ఇచ్చాడు. వాగ్దాన భూమిని మీకు ఇస్తానని ఇచ్చాడు. కానీ ఇశ్రాయేల్ ప్రజలు మరి ఆ వాగ్దానాన్ని పొందుకోగలిగారా? దేవుడు ఇస్తాను అని చెప్పి మరి మాట తప్పాడా? దేవుడు మాట తప్పలేదు, కానీ దాన్ని పొందుకోవాల్సిన ప్రజలు ఉండాల్సిన విధంగా ఉండకుండా, దేవునికి ఇష్టంగా ఉండకుండా, దేవుని నుంచి వేరే ఉండడం వల్ల వాగ్దానం అయితే పొందుకున్నారు కానీ దాన్ని వారి జీవితాల్లో చూడలేదు. మనం కూడా మరి ఈరోజు అందరూ తీస్తాం కాబట్టి ఏదో ఒక వాగ్దానం అయితే వస్తుంది. కంపల్సరీ ఖచ్చితంగా వాగ్దానం అనేది ఏదో ఒకటి వస్తుంది. అయితే మరి మనం ఇక్కడ ఆలోచన చేయాల్సింది ఏంటంటే, మరి వచ్చిన వాగ్దానము మరి మన జీవితాల్లో నెరవేర్చబడాలంటే మనం ఏం చేయాలనేది మనం ఆలోచన చేసుకోవాలి. కేవలము వాగ్దానం పొందుకోవడమే కాదు, కానీ పొందుకున్న వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలి. పొందుకున్న వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చబడే విధంగా నువ్వు నీ జీవితాన్ని ఉంచుకోవాలి. ఇశ్రాయేలు ప్రజలు దేవుడిచ్చిన వాగ్దానాన్ని మరచి, దేవుని యందు భయభక్తులు మరచి తమ ఇష్టానుసారంగా ఉంటే దేవుని యొక్క కోపం రగులుకొని వారి మీద వచ్చింది. ఎవ్వరు వెళ్ళలేదు. ఓన్లీ కాలేబు మాత్రమే, మరి యెహోషువ, కాలేబు వీరు మాత్రమే మరి ఆ యొక్క వాగ్దాన భూమిని చూడగలిగారు, వెళ్ళగలిగారు అక్కడికి. సో ఈ విధంగా మరి మనం కూడా మన జీవితాల్లో మనకి ఖచ్చితంగా తీసినందుకు ఖచ్చితంగా ఏదో ఒక వాగ్దానం అయితే వస్తుంది. కానీ అది మన జీవితంలో నెరవేర్చబడాలంటే మన జీవితం ఎలా ఉందో చూసుకోవాలి. ఈరోజు డే 1, మొదటి దినము. మరి 365 రోజులు. ఈ సంవత్సరం అయితే 366 రోజులు. 366 రోజులు మరి 366 లీప్ ఇయర్ కాబట్టి ఈ 366 రోజులు మనం జాగ్రత్తగా ఉండాలి. మన విశ్వాసాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి, రక్షణని జాగ్రత్తగా కాపాడుకోవాలి. అలాగే మరి ముఖ్యంగా ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేర్పు అవే విధంగా మనము దేవుని యందు భయభక్తులు కలిగి దేవునికి విధేయులై ఉంటూ ముందుకు వెళ్ళాలనేది దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు, సూటిగా మాట్లాడుతున్నాడు. నువ్వు వాగ్దానం అయితే పొందుకున్నావు, కానీ ఆ వాగ్దానాన్ని మరి నీ జీవితంలో స్వతంత్రించుకునే విధంగా నీ జీవితం ఉందా? నీ జీవితం అలా ఉంచుకుంటానికి రెడీగా ఉన్నావా? 365 రోజులు నువ్వు అలా ఉండగలిగితే కనుక 366వ రోజే దేవుడు నీకు జవాబిస్తాడు. నీకు ఇచ్చిన వాగ్దానాన్ని దేవుడు నెరవేరుస్తాడు. కాబట్టి మీరు పొందిన వాగ్దానం పొందామన్న సంబరం కాదు, కానీ ఆ పొందిన వాగ్దానంతో పాటు ఆ పొందిన వాగ్దానాన్ని మన జీవితంలో మరి నెరవేర్పయ్యే విధంగా మనం ఏ విధంగా నడుచుకుంటే నెరవేరుతారు విధంగా మరి మీరు ఆలోచన చేసి బైబిల్ చదవండి. ఖచ్చితంగా రిజల్యూషన్ తీసుకోండి. ఖచ్చితంగా ప్రేయర్ చేసుకోవాలి, బైబిల్ చదవాలి. ప్రతిరోజు కనీసం గంట సేపు ప్రేయరు బైబిల్ చదవడము కనీసం గంట సేపు ఉండాలి. ఎవ్రీడేకి 1 అవర్. సాధారణంగా దేవుడు దశం భాగం అడుగుతున్నాడు అంటే 24 గంటలు దశం భాగం అంటే 2 గంటల 40 నిమిషాలు. కానీ నేను అంటున్నాను, అట్లీస్ట్ మినిమం 1 అవర్ అయితే ఇవ్వండి. 2 అవర్స్ ఇస్తే చాలా మంచిది. పొద్దున ఒక 1 అవర్, ఈవినింగ్ ఒక 1 అవర్ ఇస్తే దేవునికి ఎంతో మంచిది. ఇప్పుడైతే మరి నేను అంటున్నాను, మరి ఒకవేళ అంత లేదు, మాకు టైం అంతగా లేదనుకుంటే కనీసం 1 గంట మనం ఇవ్వగలగవచ్చు. 1 గంట తక్కువ నిద్రపోండి, ఏం కాదు. 1 గంట ప్రార్థనలో గడిపి చూడండి, కార్యాలు జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి. సో కాబట్టి మీ యొక్క వాగ్దానాలు కూడా మీ జీవితంలో నెరవేర్చడానికి దేవుడు మరి మార్గాన్ని సరళం చేస్తాడు. కాబట్టి మీరు ఈ యొక్క రిజల్యూషన్ తీసుకోండి. ఈరోజు ఖచ్చితంగా
మరి ఈ వాగ్దానాన్ని మీరు అందరూ స్వతంత్రించుకోవాలని మీకు దేవుడు ఏవైతే వాగ్దానాలు ఇచ్చాడో అవన్నీ స్వతంత్రించుకోవాలని ఆశపడుతున్నాను. నిజం చెప్పాలంటే మరి నైట్ నిద్ర లేదు, 3ంటికి చర్చ్ అయిపోయి వచ్చాము. అలాగే మరి పడుకుని లేక 4 అయింది. మరి మార్నింగ్ 8 o'clock లేసి 8:30కి లేసి రెడీ అయ్యి మరి డ్రైవింగ్ చేసి ఆల్మోస్ట్ 9 hours డ్రైవింగ్ చేసి 550 kilometers డ్రైవింగ్ చేసి వచ్చి ఇప్పుడు నేను ఫ్రెష్ అప్ అయ్యి తిని, నాకు అసలు ఓపికే లేదు, కొంచెం బాడీ పెయిన్గా కూడా ఉంది, పడుకోవాలని అనిపిస్తున్న సమయంలో కానీ నేను మరి రెజల్యూషన్ తీసుకున్న ఈ సంవత్సరం మీరు కూడా రోషం కలిగి రెజల్యూషన్ తీసుకోండి. రోషం కలిగే రెజల్యూషన్స్ తీసుకోండి. నేను తీసుకున్న రెజల్యూషన్ ఏంటంటే, నేను ఈ సంవత్సరం దేవుడి కొరకు మండుతా. ఆ మంట అంటే నేను దేవుడి కొరకు మండేటప్పుడు నాకు ఆ సెగ తగిలిద్ది, ఆ నొప్పి తగిలిద్ది. అలాగే నేను మండుతా, ఇతరులను మండించాలని చెప్పేసి నేను దృఢ రెజల్యూషన్ తీసుకున్నా కాబట్టి ఖచ్చితంగా నేను ప్రేయర్ చేసుకున్నాను, పాటలు పాడాను ఇప్పుడే. అలాగే ఈరోజు బైబిల్ చదవాల్సిన బైబిల్ పోర్షన్ ఏదైతుందో 1 year బైబిల్ కంప్లీట్ చేయాలంటే ఏ పోర్షన్ చదవాలి ఆ పోర్షన్ కూడా పాత నిబంధన కొత్త నిబంధన చదివా. ఇవన్నీ కాక మళ్ళీ ప్రేయర్ చేసి అందరి గురించి, ఇవన్నీ కాక మళ్ళీ ఇప్పుడు యూట్యూబ్లో దేవుని యొక్క మాటలు కూడా పంచుకోవాలని చెప్పేసి పంచుకుంటున్నాం. సో ఇలాంటి రెజల్యూషన్స్, రోషం కలిగిన రెజల్యూషన్స్, ఆరోగ్యం ఏమైపోయిద్దో ఏదేమైపోయిద్దని భయపడబాకండి. రోషం కలిగి దేవుని కొరకు ముందుకు ఒక అడుగేయండి. ఏదో చిన్న రెజల్యూషన్స్ కాదు, కానీ మీ వయసు ఒకసారి ఆలోచించండి. మీరు దేవుడిలోకి వచ్చి దేవుడిని రక్షింపబడి ఎన్ని సంవత్సరాలు అవుతుందో ఒకసారి ఆలోచించి, మరి ఇప్పటివరకు మనం ఏం చేసాం దేవుని కొరకు ఒకసారి ఆలోచించి ఇప్పుడు రెజల్యూషన్ తీసుకోండి. రోషం కలిగిన రెజల్యూషన్స్ తీసుకోండి. మరి నేను తీసుకున్నాను, నేను మండాలి అనుకున్నాను, నేను నలగొట్టినా, నాకు పెయిన్ వచ్చినా నేనైతే దేవుని కొరకు మండాలి, ఎవ్రీడే ఇతరులను మండించాలని ఒక దృఢమైన రెజల్యూషన్ తీసుకున్నాను. దేవుడు నాకు సహాయం కూడా చేశాడు. ఇప్పుడు మరి ఇంతవరకు మరి నాకు అంత ఇబ్బందిగా ఉన్నా కానీ దేవుడు ఎంతగానో బలంగా ఉంచాడు. ఇప్పుడు మరి అన్ని విషయాలు మరి సహాయం చేసిన దేవునికి మహిమ కలుగును. మీరు కూడా రోషం కలిగి రెజల్యూషన్స్ తీసుకోండి. ఇంకా ఎన్ని రోజులు చిన్నపిల్లలాగుంటారు, ఇంకెన్ని రోజులు భక్తిలో ఇంకా పసివాళ్ళలాగా ఉంటారు. మనం ఎదగాలి, ఇంకా పైకి ఎదగాలి. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్. ప్రేమల తండ్రి దయగల ప్రభుని పాలిస్తూ స్తోత్రం నాయన. అయ్యా, ఇది నేను మీరు మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నందుకు నా ప్రభు. వాగ్దానాలు అయితే తీసుకున్నాం, మీరు మాతో మాట్లాడారు, మీ వాగ్దానం మాకు ఇచ్చారు, కానీ ఆ వాగ్దానాన్ని మేము స్వతంత్రించుకోవాలి. ఆ వాగ్దానం మా జీవితాల్లో నెరవేర్చే విధంగా మేము మా జీవితాలను ఉంచుకోవాలి. కాబట్టి మేము కొన్ని రెజల్యూషన్స్ తీసుకొని ఏదైనా మరి బైబిల్ చదవడం, ప్రార్థించడం, ఫాస్టింగ్ ఉండడం, ఈ 3 మాలో లేకపోతే మేము మీ నుంచి వేరైపోతాము, సాతాను వల్ల పడిపోతాం. కాబట్టి ఈ 3 ఉన్నట్లయితే కనుక మా జీవితం మీకు ఇష్టంగా ఉంటుంది. కాబట్టి అప్పుడు మీరు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని మా కొరకు మీరు నెరవేరుస్తారు నాయన. కాబట్టి ఈ 3 మా జీవితాల్లో మేము అయ్యా తప్పకుండా ఈ సంవత్సరం మేము అన్నీ ఉంచుకోవడానికి, అలాగే రోషం కలిగి రెజల్యూషన్స్ కొన్ని తీసుకోవడానికి, ఆత్మీయ పరంగా ఆత్మకు బలం చేకూర్చే విధంగా ఏవైతే రెజల్యూషన్స్ ఉంటాయో అవి తీసుకోవడానికి సహాయం దయచేయమని. శారీరక సంబంధమైన వాటి అనవసరం నా ప్రభా. శారీరక సంబంధమైనవన్నీ మీరు అంటున్నారు, మీరు నా పని చేయండి, నేను మీ పని చేస్తాను. సో కాబట్టి శారీరక సంబంధమైన వాటికి మీకు అప్పగిచ్చేస్తూ మేము కేవలం ఆత్మ సంబంధమైన వాటి మీద, రెజల్యూషన్స్ మీద మేము కాన్సన్ట్రేషన్ చేయడానికి సహాయం దయచేయమని. ఇక చిన్న అయ్యా మరి మాటలు మమ్మల్ని దీవించి మరి హృదయాల్లో మలిపించమని. వాగ్దానాన్ని తీసుకోవడమే కాదు కానీ అది మా లైఫ్లో నెరవేర్చే విధంగా మా లైఫ్ని మేము ఈ సంవత్సరం అంతా మేము ఉంచుకోవడానికి, చివరి దినం వరకు మేము నమ్మకమైన బిడ్డలుగా మేము ముందు ఉండటానికి నిలబడి నీవు ఆ యొక్క ఇచ్చిన వాగ్దానాన్ని మేము స్వతంత్రించుకొని మంచి సాక్ష్యం వచ్చే సంవత్సరం చెప్పే విధంగా మమ్మల్ని తయారు చేయమని యేసయ్య పరిశుద్ధ ప్రార్థించి వేడుకున్నాం మా తండ్రి. ఆమేన్.